ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, 131 కీర్తన 2-3 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. నేను నా ప్రాణమును నెమ్మడపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా వద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ఈ వాక్యాల ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. ఈ వాక్య సారాంశాన్ని మేము గ్రహించడానికి తండ్రి తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. నీ మాటను వినటమే కాదు ప్రభువా, దానిని అర్థం చేసుకొని మా యొక్క జీవితాలకు వాక్యాన్ని అన్వయించుకుని బ్రతికే బ్రతుకు మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను నా ప్రాణమును నెమ్మడపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. మన ప్రాణాన్ని నెమ్మడపరుచుకోవటం, చక్కగా మన ప్రాణాన్ని హాయిగా ఉంచుకోవటం అనేది నేర్చుకోవాలి. మన ప్రాణం హాయిగా ఎప్పుడు ఉంటుంది అంటే దేవుని కార్యాలను బట్టి మనము స్తుతిస్తున్నప్పుడు, దేవునిలో ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు, దేవునితో మంచి సహవాసం కలిగి, దేవునితో ప్రత్యేకమైన ఆయనతో ముఖాముఖి అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మన ప్రాణం చాలా హాయిగా నెమ్మదిగా ఉంటుంది. ఒక్కోసారి చాలా మంది దేవుని కంటే ఇతరులకు లేకపోతే ఇతరమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ వారి ప్రాణాన్ని దుఃఖపెట్టుకుంటూ ఉంటుంటారు. కొంతమందికి వారి ప్రాణానికి నెమ్మది ఉండదు, వారికి నెమ్మది ఉండదు, హృదయంలో శాంతి ఉండదు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా మనం జీవిస్తే మన ప్రాణం నెమ్మడపరుచుకుంటాం. మనం దేవుడు మాట వినకపోతేనే అంత గందరగోళం. మన సొంత ఆలోచనలతో మనం నడిచినప్పుడు మనకి నెమ్మది ఉండదు. అందుకని నీ ప్రాణాన్ని నెమ్మడపరుచుకోవాలంటే చక్కగా ప్రార్థనలో వాక్యంలో ఎదుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు ఎలాంటి పనులు చేసుకుంటున్నా, నీ ఉద్యోగంలోనూ, నీ వ్యాపారంలోనూ, నీ యొక్క కుటుంబంలోనూ, వ్యక్తిగతంగా నీకుండే జీవనాధారంలోనూ కూడా దేవుడు నీకు నెమ్మదిస్తాడు. అప్పుడు నీ ప్రాణాన్ని నెమ్మడపరుచుకోగలుగుతావు, నీ ప్రాణాన్ని సముదాయించుకోగలుగుతావు. కాబట్టి మన ప్రాణం నిమ్మలంగా ఉంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే నీ కీర్తనలో అంటాడు కదా, నేను అత్యాశ పోవట్లేదు ప్రభువా, ఏదో తండ్రి నేను అందని వాటి కోసం పరిగెత్తట్లేదని మొదటి వచనంలో మనం నిన్న ధ్యానం చేసుకున్నాం. కాబట్టి మన ప్రాణం నిమ్మలంగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా వద్ద ఉన్నది. హల్లెలూయా. చిన్న పిల్ల చూడండి, తల్లిని విడిచిపెట్టి ఉండలేదు. అప్పుడప్పుడే పాలు విడిచిపెట్టిన పిల్ల కూడా తల్లితోనే తిరుగుతూ ఉంటుంటారు. చిన్న పిల్లలు తండ్రి కంటే ఎక్కువ తల్లికి దగ్గర అవుతా, అమ్మ లేకపోతే ఉండలేరు. అలాగే మన ప్రాణం ఉండాలట. అంటే చిన్న బిడ్డ తల్లిని కోరుకున్నట్లుగా మన ప్రాణము, మన దేహము, మన ఆత్మ దేవుని కోరుకుంటూ ఉంటే చిన్నపిల్ల మనస్తత్వంతో మనం కూడా చక్కగా ఉండగలుగుతాం. కాబట్టి చాలా మందికి ఏవేవో లోకంలో ఉండే వాటిని గురించి ఆలోచిస్తూ వారి ప్రాణాన్ని వారి దుఃఖ పెట్టుకుంటూ ఉంటుంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలు చిన్నపిల్ల మనస్తత్వం వలె దేవుణ్ణి విడిచిపెట్టకుండా చిన్న బిడ్డ తల్లిని విడిచిపెట్టలేనట్లుగా అలా మనం దేవునితో హత్తుకుని ఉంటే నిజంగానే మన ప్రాణానికి ఎంతో నెమ్మది, హాయి, ఆనందం ఉంటుంది. అందుకనే భక్తుడైన దావీదు 103 కీర్తనలో దేవుడు చేసిన మేళ్లను బట్టి ప్రాణంతో చెప్పుకుంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు అంటాడు. ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రాణం నెమ్మదిగా ఉంది. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తూ దేవుళ్ళు ఆనందిస్తూ దేవుడు 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 అంటూ తన ప్రాణము చంటి బిడ్డ
తన తల్లిని విడిచిపెట్టి ఉండలేనట్లుగా మన ప్రాణం దేవునితో ఉంటే మనం కూడా హాయిగా ఉంటాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టు. అందుకనే ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దండి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటమే. యెహోవానే, దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని మీద ఆధారపడు, దేవునితో జీవించు. చక్కగా నీవు హాయిగా ఉంటావు, నీవు నీ కుటుంబము నెమ్మది కలిగి జీవిస్తారు. కాబట్టి దేవుని మాట మనం విని దేవుని మాట చొప్పున బ్రతికితే అందరూ సంతోషంగా ఉంటారు. అందుకనే ప్రభు మనకి సంతోషాన్ని, ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని అన్ని ఇచ్చే దేవుడు ఆయన నమ్మకం ముందు మనం దుఃఖంతో ఉన్నామేమో, ఏడుపుతో ఉన్నామేమో, సమస్యలతో ఉన్నామేమో, కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తే చక్కగా మనం హాయిగా ఉంటాం. అటువంటి జీవితాలు దేవుడు మీ అందరికీ అనుగ్రహించడం కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ మాటలతో మమ్మల్ని ఎంతగానో ఆనందింప చేస్తున్నాం, ఆదరిస్తున్నాం ప్రభువా. మేము నడవలసిన త్రోవను మాకు నేర్పిస్తున్నాం ప్రభువా. ఈ త్రోవలో మేము ముందుకు సాగడానికి, నీతో ఆనందించడానికి మాకు దయచేయమని, నీ కృప మా మీద ఎల్లప్పుడూ ఉంచమని, వేటి మీద ఆశ పెట్టుకోకుండా నీ మీద ఆశ పెట్టుకునే జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మధుర సంగమమే నా యేసుతో ఈ జీవితం, ప్రతి క్షణ క్షణం తన ధ్యానం.